హాయ్ అండి, వెల్కమ్ టు దోష్ టీవీ. ప్రెసెంట్ ఎక్కడ చూసినా సరే వార్స్ కోసమే వినిపిస్తుంది, కానీ ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, అసలు యుద్ధం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందనేది చెప్పడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సూర్య కొండ గారు ఉన్నారు. వెల్కమ్ సార్. ఓకే సార్, అసలు యుద్ధం జరుగుతుందని చెప్పి ఎక్కడ చూసినా అదే వినిపిస్తుంది సార్. మాకు అసలు యుద్ధం కోసం క్లారిటీ ఇస్తారని ఆశిస్తున్నాను సార్. అంటే ఇప్పుడు యుద్ధం అంటే చాలా చోట్ల జరుగుతుంది. అంటే ఒక 2 ఏళ్ళ నుంచి ఉక్రెయిన్ కి రష్యాకి మధ్యలో ఆల్రెడీ మనం చూస్తున్నాం వారు. అంతేకాకుండా ప్రస్తుతం మన పక్కనే ఉన్నట్టు పొరుగు దేశం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సో ఈ 2 కూడా యుద్ధంలో ఉన్నాయి. దీనికి తోడు బట్ 1 సంవత్సరం నుంచి ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్, ఇప్పుడు దానికి తోడు ఇజ్రాయెల్ సపోర్ట్ ఉంది అమెరికా కూడా. ఈ యుద్ధం చాలా పెద్దగా అయితే మారింది. ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో అంటే మిగతా యుద్ధాలు చిన్నగా ఒక పక్కన జరుగుతున్నా కూడా మేజర్గా మొత్తం ఇంటర్నేషనల్ ఫోకస్ అంతా కూడా ఉన్నటువంటి యుద్ధం ఏదైనా ఉంది కానీ ప్రస్తుతం అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ 3 కలిసి చేస్తున్నటువంటి యుద్ధం అయితే ప్రజెంట్ అయితే ఉంది. ఓకే సార్, అంటే ఇప్పుడు ఇరాన్కి ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతుందంటే మాకు తెలిసింది సార్, కానీ ఈ రెండింటి మధ్య అసలు యుద్ధం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అంటే చూసుకుంటే గత కొద్ది సంవత్సరాల క్రితము అంటే ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక బీచ్ ఒడ్డున కూర్చుని వాళ్ళ పండగకి సంబంధించినటువంటి ఏదో పండుగ చేసుకుంటుంటే సడన్ గా కొంతమంది ఈ పాలస్తీనా సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ ఉండేటటువంటి చంటి పిల్లలతో సహా ఉన్నటువంటి వాళ్ళందరూ సివిలియన్స్ అందరినీ కూడా చెప్పడం జరిగింది. చాలా పెద్ద అటాక్ చేశారు వాళ్ళు. అంటే అలా జరుగుతుందని ఇజ్రాయెల్ ఊహించినటువంటి దాడి. సో దానికి ప్రతీకారంగా ఆల్రెడీ ఇజ్రాయెల్ వెళ్ళి మొత్తం గాజా స్ట్రిప్ని లేకుండా చేస్తాం, నాశనం చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే దాదాపుగా 90% గాజాకి సంబంధించినటువంటి ప్రాంతాలను కూడా శ్మశానం చేసి వదిలిపెట్టింది. సో ఇజ్రాయెల్ జోలికి వస్తే ఏం జరుగుతుంది అనేటటువంటిది ఆల్రెడీ చాలా దశాబ్దాల నుంచి చెప్తూనే ఉంది ఇజ్రాయెల్. సో ఇప్పుడు మళ్ళీ చేసి చూపించింది. కాకపోతే ఇజ్రాయెల్ ఉండే ప్రాబ్లం ఏంటంటే అసలు ఎవరైతే ఈ యొక్క మిలిటెంట్లు కానీ, ఈ యొక్క టెర్రరిస్టులు కానీ వీళ్ళందరికీ ఫండింగ్ ఎవరిస్తున్నారు అనేటటువంటిది చూసుకుంటే వీళ్ళందరినీ కూడా పెంచి పోషిస్తున్నటువంటి పెద్దలు ఎవరైనా ఉన్నారంటే అది ఇరాన్, ఖొమైనీ. సో ఈ ఖొమైనీ నాయకత్వంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా హౌతీలు అవ్వచ్చు, హిజ్బుల్ ముజాహిదీన్ అవ్వచ్చు, ఇంకా ఇతరత్ర మిలిటెంట్ గ్రూపులు ఏవైతే ఉన్నాయో పాలస్తీనా విముక్తి సంబంధించినటువంటి రెబల్స్ అవ్వచ్చు. సో వీళ్ళందరికీ ఫండింగ్ ఇరాన్ నుంచి వస్తుంది. కాబట్టి ఇరాన్ మీద దాడి చేస్తామని చెప్పడం జరిగింది. ఇరాన్ మీద దాడి చేసింది. సో దాడి చేసినటువంటి దాని ప్రతిగా అమెరికా కూడా వచ్చి ఇరాన్ చాలా ప్రమాదకరంగా మారుతుంది, ఉగ్రవాదుల యొక్క తయారీ కేంద్రంగా ఉండి ఉగ్రవాదులు తయారు చేయడానికి వెనకాల సహాయం చేస్తుంది. ఉగ్రవాదులు తయారు చేయడమే కాదు, బట్ న్యూక్లియర్ వెపన్స్ కూడా వీళ్ళు తయారు చేసి ప్రపంచానికే పెను ప్రమాదంగా మారే పరిస్థితుంది. కాబట్టి ఇరాన్ లొంగిపోవాలి అని అమెరికా ఒక హుకుం జారీ చేసింది. సో దానికి ఇరాన్ నాయకత్వం ఏదైతే ఖొమైనీ ఉన్నాడో అతని నాయకత్వంలో ఉన్న మిగతా, ఎందుకంటే ఖొమైనీ అనేటటువంటి వాడు కేవలం అక్కడ ప్రెసిడెంటే కాదు, అతను ఒక మత గురువు కూడా. సో అందువల్ల వాళ్ళైతే వినలేదు మాట. సో దాంతో ఇజ్రాయెల్కి సపోర్ట్గా తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి, తన అహంకారాన్ని ప్రపంచాన్ని చూపించడానికి అమెరికా కూడా దిగింది. సో దిగిన తర్వాత జరుగుతున్నటువంటి ఆల్రెడీ ఖొమైనీని అయితే చంపేశారు. సో ఖొమైనీ తర్వాత ఏదైతే చంపిన తర్వాత ముందు చెప్పింది ఏదైతే మనకి అణ్వస్త్రాలు ఉన్నాయో దాని గురించి యుద్ధం చేస్తున్నామని మొదలుపెట్టినటువంటి అమెరికా ఇప్పుడు స్వరం మార్చి యుద్ధానికి 2 రోజుల ముందు రెజీమ్ చేంజ్ అంటే నాయకత్వ మార్పు గురించి, బట్ యుద్ధం మొదలుపెట్టిన 2వ రోజునే రెజీమ్ చేంజ్ అయిపోయింది. ఎందుకంటే నాయకత్వం లేదు. తర్వాత నాయకులు ఎన్నుకుందాం అనుకునేటప్పుడు వాళ్ళు కూడా యాక్చువల్గా బిల్డింగ్లో ఉండి ఓటింగ్ చేస్తున్నారంటే ఆ బిల్డింగ్ లేపేశారు, అయినా కూడా యుద్ధం ఆగలేదు. ఇప్పుడు అమెరికా ఇందులో ఇన్వాల్వ్ అవ్వడానికి ఏమన్నా జియో పాలిటిక్స్ ఉన్నాయంటారు సార్? ఖచ్చితంగా ఉంది. అంటే దాని యొక్క ఆధిపత్యాలు ఏంటంటే మొత్తం ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఆయిల్కి సంబంధించి అతిపెద్ద ఎగుమతిదారులు అందరూ కూడా అక్కడి నుంచి ఉన్నారు. ఇరాన్ అవ్వచ్చు, అరబ్ ఎమిరేట్స్ అవ్వచ్చు, మిగతా ఏదైతే మిడిల్ ఈస్ట్ ప్రాంతం ఉందో అక్కడి నుంచి ఎక్కువగా ఆయిల్ అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతుంది. సో ఆయిల్ ఎవరి దగ్గర అధికంగా ఉంటుందో సో వాళ్ళే మిగతా ప్రపంచాన్ని శాసించగలుగుతారు. కాబట్టి తన యొక్క హోల్డ్ ఏదైతే ఉందో అది వీటిల మీద పోకుండా అమెరికా చేస్తున్నటువంటి ఆధిపత్య పోరాటం. సరే, ఇప్పుడు ఇది ఇంత తీవ్రంగా యుద్ధం జరుగుతుంది కదా సార్, ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది యుద్ధం. ఈ యుద్ధంలో వేరే కంట్రీస్ పాల్గొనడం, ఇది World War IIIకి కారణంగా మారడం అవకాశం ఏమైనా ఉందంటారా సార్? అంటే యాక్చువల్గా నిజానికి ఒక World War III లాగే కనబడుతూ ఉంది, కానీ కాదు. ఎందుకంటే దీంట్లో రష్యా డైరెక్ట్గా లేదు, అంటే చైనా లేదు, భారత్ కూడా లేదు. ఎందుకంటే సౌత్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఏషియన్ కంట్రీస్లో ఏది కూడా దీంట్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యలేదు. ఎందుకంటే పాకిస్తాన్ కూడా లేదు ఈ యుద్ధంలో. కాకపోతే మీరు వారం చూసుకుంటే కనుక ఇరాన్ చాలా తక్కువ ఖర్చుతోటి చాలా పెద్ద మొత్తంలో అమెరికాకి సంబంధించినటువంటి బేస్లు ఏవైతే ఉన్నాయో, సైనిక స్థావరాలు ఏవైతుందో అక్కడ ఉన్నటువంటి రాడార్లు కానీ వీటిని కానీ ధ్వంసం చేస్తుంది. బట్ ఎగ్జాక్ట్గా అమెరికాకి సంబంధించినటువంటి బేస్లు ఇక్కడే ఉన్నాయి అని కోఆర్డినేట్స్ ఇస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? ఆ శాటిలైట్కి సంబంధించినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ ఇంటెల్
ఏదైతే ఉందో ఇంటెల్ సరఫరా చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అని చూసుకుంటే ప్రధానంగా చైనా, ఆ తర్వాత రష్యా. అంటే ఈ రెండు కూడా యుద్ధంలో ఉన్నాయి కానీ లేవు, ఇండైరెక్ట్ గా ఉన్నట్టు సార్. ఓ విధంగా ఉన్నట్టు. బట్ ఇందులోకి నార్త్ కొరియా, రష్యా, చైనా ఒకవేళ ప్రత్యక్షంగా కనుక స్టార్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఇది ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం అయితే 100కి 1000% ఉంది. కానీ ప్రస్తుతానికి ఆ పరిస్థితి రాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏ దేశానికైనా సరే మీరు చైనా చూసుకుంటే కనుక చైనాకి వ్యాపారమే ముఖ్యం. సో దాని వ్యాపారం గురించి అదేమైనా చేస్తారు. సో రష్యా కూడా ఇప్పుడు ఏంటంటే అక్కడ యుద్ధం జరగడమే కావాలి. ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి ఏదైతే ఉన్నాయో అమెరికా దగ్గర చాలా నిల్వలు ఉన్నాయి. కాకపోతే ఇరాన్ దగ్గర ఈ యొక్క యుద్ధం చేయడానికి మహా అయితే ఒక వారం రోజులే చేయగలుగుతుంది ఇంకొక, లేదా గట్టిగా చేస్తే ఒక 2 వారాలే. బట్ యుద్ధం జరగడం వల్ల రష్యాకి వచ్చే లాభం ఏంటంటే దీనివల్ల అక్కడ ఉండేటటువంటి ఆయిల్ ప్రొడక్షన్ ఆగుతుంది. ఆయిల్ ప్రొడక్షన్ అయితే రష్యాలో ఉన్నటువంటి ఆయిల్ అమ్ముతుంది. సో రష్యాకి కూడా యుద్ధం జరగడమే కావాలి. కాకపోతే యుద్ధం పూర్తిగా జరగకూడదు, అలాగే ఆగకూడదు. సో అందుకని దాని ప్లాన్ అది చేస్తుంది. ఈ యుద్ధాలు ఇలాగే కంటిన్యూ అయితే మన ఇండియా మీద ఏమన్నా ఇంపాక్ట్ పడే అవకాశం ఉందంటారా సార్? అంటే ఇలాగే కొనసాగుతాయి కదా, ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఎప్పుడైతే మనకి ఆయిల్కి సంబంధించినటువంటి ఏదైతే హార్మోజ్ జలసంధి దగ్గర దాదాపుగా చాలా వరకు నౌకలన్నీ అయిపోయి, ఎందుకంటే దాన్ని దిగ్బంధనం చేస్తూనే ఇరాన్ ఆల్రెడీ ప్రకటించింది. అక్కడి నుంచే ప్రపంచానికి సంబంధించినటువంటి ఏవైతే వ్యాపారానికి సంబంధించినటువంటి నౌకలు, షిప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడి నుంచి వెళ్ళాలి. సో ఇప్పుడు అక్కడ యుద్ధం జరగడం వల్ల అది ఆగిపోవడంతో మొత్తం ఆయిల్ సరఫరా అంతా కూడా అయిపోయింది. సో ఎప్పుడైతే ఆయిల్ ఆగిందో మిగతా దానికి సంబంధించి ట్రాన్స్పోర్ట్ సెక్టర్ ఏదైతే ఉందో దాని మీద మనకి భారం పడుతుంది. సో దాని మీద ఎప్పుడైతే భారం పడిందో ఆటోమేటిక్గా మొత్తం నిత్యావసరాలకు సంబంధించిన సరుకులు తాలూకా రేట్లన్నీ కూడా పెరిగిపోతాయి. సో దానివల్ల ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల మళ్ళీ రూపాయి వాల్యూ ఆల్రెడీ తగ్గుతుంది, ఇప్పుడు ఇంకా తగ్గిపోతుంది. బట్ మనం ప్రత్యక్షంగా పాల్గొకపోయినా ఏదైనా భారతదేశం మీద ఎఫెక్ట్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇది ఇంకా కొనసాగితే పరిస్థితులు ఇంకా దారుణంగా తయారయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే నిత్యావసర వస్తువులే కదా, ఆల్రెడీ గ్యాస్ ధరలు కూడా పెరిగిపోయాయి. సో గ్యాస్ తర్వాత అది ధరల సిఎన్జి వరకు కూడా వచ్చే అవకాశం లేదు. సార్ మరి ఇప్పుడు ఈ యుద్ధంలో ఇరాన్ కి మన భారత్ సపోర్ట్ చేస్తుందంటారా లేకపోతే వ్యతిరేకిస్తుందంటారా? అంటే నిజానికి భారత్ కూడా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తుంది. ఎందుకంటే మనకు ఉండేటటువంటి ఏదైతే ఉన్నాయో ఆయిల్కి సంబంధించి దాదాపు 80% మనము ఏదైతే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఉన్నాయో మనం అక్కడి నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి మనకి వాళ్ళతో గొడవ లేదు. ఈ మధ్యనే రీసెంట్గా చూసుకుంటే మిలాన్ అనేటటువంటి ఈ యొక్క సైనిక సంబంధించినటువంటి విన్యాసాల్లో భాగంగా ఇరాన్కి సంబంధించినటువంటి ఐరిస్ వావన్ అలాగే ఐరిస్ ధ్యాన అనేటటువంటి 2 యుద్ధ నౌకలు మనకి ఇక్కడ వచ్చాయి. అంతేకాకుండా ఇక్కడ మన వైజాగ్ తీరం నుంచి ఐరిస్ ధ్యాన అనేటటువంటి బయలుదేరి వెళ్తుండగా శ్రీలంక దగ్గర యాక్చువల్గా అమెరికా అటాక్ చేయడంతో, అంటే అది యాక్చువల్ వార్షిప్ అది, దాంట్లో 180 మంది సిబ్బంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా చనిపోయారు దాదాపు చాలా మంది. కొంతమంది శ్రీలంక నేవీ రక్షించింది. అంతేకాకుండా వీళ్ళు రక్షించడానికి సపోర్ట్గా మనకు సంబంధించినటువంటి నేవీ హెలికాప్టర్స్ కానీ షిప్లు మొత్తం నేవల్ ఇది కానీ యాక్చువల్గా మనం సపోర్ట్ అయితే పంపించాం బ్యాక్ ఎండ్లో. సో అలాగని అంటే ఇరాన్కి సంబంధించినటువంటి దాంట్లో మనం అంటే సపోర్ట్గాను ఉన్నాము, అలాగని యుద్ధాన్ని మనము యాక్చువల్లీ వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే యుద్ధం జరిగితే అందరికీ కూడా ప్రమాదమే కాబట్టి అంటే ఇరాన్కి సపోర్ట్గాను ఉంది, అలాగనే మనం వ్యతిరేకించడం చేయట్లేదు. ఎందుకంటే మనకు కావాల్సినటువంటిది ఏంటంటే భారతదేశం బాగుండడం కావాలి. బట్ యుద్ధం అనేటటువంటిది ఎప్పుడు కూడా ఎవరి యుద్ధంలోకి భారతదేశం తనది ప్రవేశించలేదు. బట్ మీదకి ఎవరైనా దాడి చేయడానికి వస్తే మాత్రం ఖచ్చితంగా డిఫెన్స్ చేసుకుంటారు. బట్ ఇదే పరిస్థితుల్లో నిజానికి ఒకవేళ న్యూక్లియర్ పవర్ కంట్రీ భారత్ కాకపోయి ఉంటే ఇప్పుడు ఏదైతే ఇరాన్కి పట్టినటువంటి గతి, ఇరాక్ పట్టినటువంటి గతి ఏదైతే ఉందో, లెబనాన్కి పట్టినటువంటి గతి ఏదైతే ఉందో అదే భారతదేశం కూడా పట్టి ఉండేది. ఎందుకంటే రీసెంట్గా చూసాము ట్రంప్ యొక్క ఆగ్రహానికి గురయ్యాము, 50% శాంక్షన్స్ విధించారు. బట్ మనము ఎక్కడా కూడా తగ్గలేదు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయొద్దు అని చెప్పి అన్నారు. బట్ అది కూడా మనం లెక్క చేయలేదు. కాకపోతే ఇండియా ఖచ్చితంగా తన స్టాండ్ మీద ఉండడం వల్ల ఈరోజు మళ్ళీ దాని 18% వాళ్ళే దిగొచ్చి శాంక్షన్స్ అన్నీ తగ్గించడం అయితే జరిగింది. కాబట్టి మనకి ఎవరితోటి శత్రుత్వం లేదు. కాకపోతే వ్యూహాత్మకంగా మనం అయితే ఇండియా అయితే వ్యవహరిస్తుంది. బట్ నిజంగా ఇది మన యొక్క విదేశాంగ విధానానికి అటు మనం తీసుకునేటువంటి నిర్ణయాలకి నిజంగా వచ్చుతోనే కానీ మనం అయితే చెప్పుకోవాలి. సార్ మరి ఇరాన్ తన నైబర్ కంట్రీస్ అని ముస్లిం కంట్రీస్ మీద కూడా దాడి చేస్తుంది, ఎందుకంటారు? ఇది కరెక్ట్ క్వశ్చన్. ఎందుకంటే యాక్చువల్గా ఇరాన్కి సంబంధించినటువంటి నైబర్ కంట్రీస్ మీద దాడి చేస్తున్నప్పుడు ఈ సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి కింగ్ ఎవరైతే ఆయన కూడా చెప్పడం జరిగింది, మా సహనాన్ని పరీక్షిస్తే మీరు హద్దును దాటితే కనుక మేము కూడా మీకు ఖచ్చితంగా దానికి ఆ రీతిలో సమాధానం చెప్పాల్సి వస్తుందని బెదిరించగానే ఇరాన్కి సంబంధించినటువంటి కొన్నటువంటి ఎవరైతే ప్రెసిడెంట్ వ్యవహరిస్తున్నారో అప్పుడు కూడా క్షమాపణ చెప్పారు. కాకపోతే వీళ్ళు
చేస్తున్నటువంటి ఏదైతే ఉందో అమెరికా ఇక్కడ కొన్ని స్థావరాలు ఏర్పాటు చేసుకుంది. అటు బహ్రెయిన్లో అవ్వచ్చు, ఖతార్లో అవ్వచ్చు, మొత్తం ఈ సంబంధించినటువంటి మిడిల్ ఈస్ట్లో కొన్ని అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయి. ఈ సైనిక స్థావరాల మీద దాడి చేయడం అనేటటువంటిది యాక్చువల్గా ఇరాక్ యొక్క ఉద్దేశం. ఒక్కొక్కసారి అవి అదుపు తప్పి అక్కడెక్కడ అవుతున్నాయి. అంతేకాకుండా ఏదైతే మిగతా దుబాయ్ లాంటివి కానీ కువైట్ లాంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పర్యాటక రంగంలో కూడా చాలా ఎక్కువగా జనాలు వచ్చేయడం ప్రాంతాలు. అలాంటి చోట దాడి జరిగితే ముందు పర్యాటక రంగానికి ఎక్కువ విఘాతం జరుగుతుంది. ప్లస్ వీళ్ళు అమెరికా మీద ప్రాధాన్యం పెడతారు. మా మీద మీకు మిత్ర దేశం ఉండడం వల్ల మా మీద దాడి జరుగుతుంది కాబట్టి యుద్ధం ఆపండి అని చెప్పే అవకాశం ఉంటుంది. సో అందుకని అందులో వ్యూహాత్మకంగా వీక్ చేయడం, అంటే అటు ఫ్రెండ్స్ని వీక్ చేయడము, అలాగే అమెరికాను కూడా ఆర్థికంగా వీక్ చేయడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఉన్నటువంటి బ్రదర్హుడ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో నైబర్ కంట్రీస్ వాటి మీద కూడా దాడి చేస్తుంది. కానీ దాడి చేసిన తర్వాత చేసిన తప్పు ఏంటి అనేటటువంటిది ఇరాన్ తెలిసి రావడంతో ఈ ప్రస్తుతానికైతే దాడులు ఆపేసింది. ప్రస్తుతం అటు ఇజ్రాయెల్ మీదకి నిజం దాడి చేస్తుంది. సో తను రక్షించుకునే ప్రయత్నంలో అయితే ఉంది. కాకపోతే నేను అనుకోవడం ఆల్రెడీ నాయకత్వం సరైనటువంటిది లేదు. బట్ రెండు సవాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే యుద్ధం కంటిన్యూ చేయాలని ఒకళ్ళు అంటున్నారు ఇరాన్లో, బట్ ఆపాలి, ఇది కరెక్ట్ కాదు, మేము చర్చలు సిద్ధంగా ఉన్నాం అనేటువంటి సంకేతాలు కూడా పంపిస్తున్నారు. బట్ అమెరికా ఈ రెండింటిని వినేటువంటి పరిస్థితుల్లో అమెరికా కూడా లేదు. ఎందుకంటే అమెరికా తగ్గే పరిస్థితుల్లో కూడా కనబడట్లేదు. బట్ ఈ యుద్ధం దానికి ఇంకొక 2-3 వారాలు కొనసాగేలాగే కనబడుతుంది. కొనసాగితే మాత్రం యుద్ధం యొక్క ప్రభావం ఆర్థికంగా కావచ్చు, మిగతా అన్ని రకాలు కావచ్చు, అన్ని రంగాలకి కూడా వ్యాపించే అవకాశం అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి, ఇదేంటి ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య వార్ జరుగుతుంది, దానికోసం మేమైతే డిస్కస్ చేయడం జరిగింది. ఇలాంటి మరిన్ని అంశాల కోసం చూస్తూనే డోరిష్ టీవీ.